సో ఫస్ట్ ఆ భయాన్ని పోగొట్టాలి. ఎలా పోగొడతామంటే మన చేతికున్న 5 ఫింగర్స్ ఒకలాగా లేవు. ఒకటి పెద్ద డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాగే క్లాస్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఒకే స్పీడ్‌తో నేర్చుకోవాలని లేదు. కొంత స్లో లెర్నర్స్ కూడా ఉంటారు. స్లో లెర్నర్స్‌ని సెపరేట్ మెంటరింగ్ ద్వారా వాళ్ళకి ఎక్స్ట్రా టైం చదవాలి. ఇప్పుడు ఒకరికి గంట సేపు చదివితే వచ్చేస్తుంది. ఒకరికి 2 గంటలు చదవాలి, ఒకరికి రాయాలి, ఒకరికి చెప్పాలి, ఒకరికి డిఫరెంట్ ఆస్పెక్ట్‌లో ఉన్నాయి. సో ఫస్ట్ ముఖ్యంగా మేమేం చెప్తాము అంటే ఇట్ ఈస్ దాని నేరం ఘోరం పాపం కాదు. స్లోగా లెర్న్ చేయడం అంటే నీకు స్లోగా అర్థమవుతుందంటే దట్ ఈస్ ఓకే. ఫస్ట్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి యూ హ్యావ్ టు స్పేర్ ఎక్స్ట్రా టైం స్పేర్ చేసి 1 గంట ఎక్స్ట్రా చదవాలి. డౌట్ వస్తే ఎక్స్ట్రా టీచర్ని వెళ్ళి మళ్ళీ మనం అడిగి ఆ డౌట్ని క్లారిఫై చేసుకోగలగాలి. ఫస్ట్ భయం ఎందుకు వస్తుందంటే ఇంట్రెస్ట్ లేకపోతే కూడా కొంచెం భయం వస్తుంది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఫస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, అందుకనే ఏ కోర్సులో జాయిన్ అవుతున్నామో స్టూడెంట్స్కి మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. ఫస్ట్ ఆ మనసుని చేంజ్ చేసే ప్రాసెస్లో మేము వర్క్ చేస్తాము. సో మనసులో ఆ ఇంట్రెస్ట్ అన్నది బిల్డ్ అయితే ఏది కూడా కష్టం అనిపించదు. స్లోగా లర్న్ అంటే ఓకే, వాళ్ళకి ఈరోజు వస్తే ఎల్లుండి ఎగ్జామ్ అనుకోండి, మీరు వాళ్ళు 4 గంటలు కష్టపడితే మీరు ఇంకో గంట ఎక్స్ట్రా చదవండి అంతే. మీరు